జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఉపకారం ఏంది? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని పాపక్షమాపణ ప్రభు మనకిస్తూ వచ్చాడు. అదే గనక అక్కడ కూడా రిజర్వేషన్ చేసుకున్నటువంటి వారికే అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కనీసం ఏ ఒక్కరు కూడా దాన్ని పొందుకోవటానికి అవకాశం ఉండదు. ఉంటుందా? ఈ లోకంలో ఎవరైతే ఆ ఉన్నతమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే అది ఎలా ఇచ్చి గనక కొనేదైతే అది మనకు అందుబాటులో ఉండేది కాదు. అందుకనే దావీదు తన యొక్క జీవితంలో తను ఏమంటున్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. మరిచిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వారు.